హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్రిస్ జాన్సన్ సార్ పెట్టిన ఒక పోస్ట్ అనేది వైరల్ కావడం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి ఆయన ఏ రకంగా మళ్ళీ ఎఫ్బీలో స్పందించారనేది తెలుసుకుందాం. దాంతోపాటు నేను కూడా పర్సనల్గా ఆయనకి జస్ట్ ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే ఆయన మెసేజ్ చేయడం జరిగిందన్నమాట. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటే ఆయన దానికి కూడా రిప్లై ఇచ్చారు. ఏం రిప్లై ఇచ్చారనేది కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆయన ఒక డేట్ మెన్షన్ చేశారు, దానివల్ల అక్కడ ఇబ్బంది అయిందన్నమాట. ఎందుకంటే మన వాళ్ళకి చిన్న క్లూ ఇస్తే చాలా అల్లుకుపోతారు కదా, అది రీలా మన వాళ్ళు దేని గురించి పెట్టారు, అసలు దానికి మీనింగ్ ఏంటనేది ఏం ఆలోచించరన్నమాట. ఏదైనా ఒక డేటు టైము వాళ్ళ నోటి నుంచి వచ్చిందంటే అది ఇంకా వైరల్ అయిపోవాల్సిందే. గతంలో కూడా మనకి ఏం జరిగేదంటే, ఈ వారం మనకు మంచి రోజులు అని చెప్పినప్పుడు ఈ వారంలో ఏదో జరిగిపోద్ది అని చెప్పి మన వాళ్ళు చెప్తారు. అంటే ఈ వారం మంచి రోజులు అంటే బేసిక్గా ప్రతి సంవత్సరానికి కొన్ని మంచి రోజులు శుభదినాలు ఉంటాయి కదండి. మనం ఈరోజు మంచి రోజు, రేపు మంచి రోజు అనుకుంటాం కదా. ఆ మంచి రోజులు కూడా మన వాళ్ళు మనకి కన్వీనియంట్గా మార్చుకొని దాన్ని గ్రూపుల్లో వాళ్ళకి నచ్చినట్టు షేర్ చేస్తారన్నమాట. ఇది మనకి ఎప్పుడు మనం వింటుందే చూస్తుంది. అసలు క్రిస్ గారు ఏం చెప్పారు, ఆ పోస్ట్లో మన వాళ్ళు ఏ రకంగా అర్థం చేసుకొని అడవాడు చేస్తున్నారు అనేది తెలుసుకుంది. ఎందుకంటే 29వ తారీఖు మాట, తారీఖు మెన్షన్ చేయడం వల్ల వచ్చిన చిక్ ఇది. ఓకేనండి. ముందుగా ఆయన అంటే క్రిస్ జాన్సన్ సార్ పోస్ట్ పెట్టారు. నేను చెక్ చేసినప్పుడు నాకు తెలిసి ఆ పోస్ట్ డిలీట్ చేసి ఉండొచ్చు, నాకైతే కనపడలేదు. ఆ మెయిన్ పోస్ట్ అయితే కనపడలేదు. మళ్ళీ రీసెంట్గా 13 గంటల ముందు పెట్టిన పోస్ట్ మాత్రం కనిపించింది అన్నమాట. గతంలో ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే, ప్రధాన దేవదూత మైకిల్ మీతో ఉన్నారు, మార్చి 29వ తారీఖున. ఓకేనండి, మార్చి 29వ తారీఖున మీరు ఏడుస్తారు. ఓకే, నొప్పి వల్ల కాదు, మీరు ప్రార్థించిన దాన్ని దేవుడు మీకు అందించినట్టుగా మీకు జరుగుద్ది మాట అన్నట్టుగా ఆయన పెట్టారు. అంటే మీరు చదువుకోవచ్చు, మిగతాది నేను అక్కడ కొద్దిగా జూమ్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పోస్ట్ ఉంది కదా, క్రిస్ జార్ పోస్ట్ పెట్టినట్టు, ఇది ఆ బ్లాక్ కలర్ వైట్ కలర్ ఉంది చూసారా, డేట్తో సహా అది మాట. ఓకేనండి. అలాగే ఆయన స్వర్ణ దివ్యకాంతి అడ్డంకులను, అనారోగ్యాలను, అలాగే భావోద్వేగ గాయాలను తొలగిస్తాయి, దీన్ని వెంటనే షేర్ చేయండి. అంటే బేసిక్గా ఆయన ఒక బైబిల్లో ఒక సూత్రాన్ని, అందరూ హెల్త్ బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, పలానా డేట్లో మంచి జరిగే అవకాశం ఉంది, మంచి రోజు అని చెప్పారు. బేసిక్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ప్రేయర్స్కి సంబంధించి పెడతా ఉంటాడు, అది నాకు తెలిసిన విషయమే. కానీ మన వాళ్ళు దానిలో డేటు మెన్షన్ చేశారు కాబట్టి మార్చి 29 అంటే ఇంకా మామూలుగా ఉండదు. ఆయన మనకి ఇండైరెక్ట్గా ఏదో చెప్పేస్తున్నాడు అని చెప్పి హడావుడి చేసి గ్రూపుల్లో ఈ తెగ పోస్ట్ చేస్తున్నారు. అలాగే నా దగ్గరికి కూడా వచ్చినాయి. నేను ముందుగా ఫేస్బుక్ చెక్ చేసి, ఎందుకంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తికి మనం వాట్సాప్ మెసేజ్ చేసే ముందు ఆయన పెట్టిందా కాదని చెక్ చేసుకోవడం మన బాధ్యత అన్నమాట. నేను చెక్ చేసినప్పుడు ఆయన ఫేస్బుక్లో 13 గంటల ముందే దీనికి సంబంధించి పెట్టారు. ఎందుకంటే మన వాళ్ళు తెలిసిందే కదా, నాలాగే డౌట్లు ఉన్నవారు ఎవరో చాలామంది కామెంట్స్ పెట్టుంటారు ఆయనకి, అంటే పర్సనల్గా మెసేజ్ చేసి ఉంటారు. కాబట్టి ఆయన మళ్ళీ పోస్ట్ చేశారు. దీంట్లో ఏం చెప్పాడంటే ఆయన, నేను తేదీతో కూడిన పోస్టు, అంటే నేను ఏదైనా డేట్ కానీ టైం కానీ పెట్టి ఒక పోస్ట్ని పోస్ట్ చేసినంత మాత్రాన అదేదో జరగబోతుందని అర్థం కాదు. ఓకే, కాబట్టి నా పోస్టుల్లో చాలా వరకు మంచి జరగాలని చేసే ప్రార్థనే ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి ఆ విషయాల్లో మీరు పొరపాటు పడకండి. అంటే మీరు దాన్ని కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు బ్యాక్ ఆఫీస్లోకి వెళ్తే అది మీకు కనిపిస్తుంది, అంతేగాని తేదీలు ఏమీ ఉండవు. దయచేసి మీ జ్ఞానాన్ని సరిగ్గా చెక్ చేసుకోండి, అంటే కొద్దిగా మిస్టేక్ అవ్వమాకండి, సరిగ్గా బుర్ర పెట్టి ఆలోచించండి ఏదైనా చేసేటప్పుడు అన్నట్టుగా చెప్పారన్నమాట. నేను కూడా మార్నింగే పోస్ట్ పెట్టాను ఆయనకి, అదే ఆయన పోస్ట్ ఆయనకే పెట్టాను, స్క్రీన్ షాట్ తీసి నాకు పర్సనల్గా కొంతమంది పంపిస్తే. ఇక్కడ నేను పెట్టినప్పుడు ఇంగ్లీష్లో కూడా మిస్టేక్ వచ్చింది. హలో సార్, దిస్ అని పెడితే అదేమో వెరైటీగా అదేదో అర్థం వచ్చింది అన్నమాట. ఆయనకు అర్థమైనట్టుంది, ఆయన దిస్ పోస్ట్ ఈజ్ వైరల్ అని చెప్పి పెట్టాను, బట్ అది వేరే ఏదో ఇంగ్లీష్ వచ్చింది, అది దానికి మీనింగ్ ఏంటో కూడా నాకు తెలియదు. కానీ ఆయనకి చాలామంది పెట్టి ఉండొచ్చు కాబట్టి ఆయనకి వెంటనే అర్థమైందన్నమాట. ఆయన ఏం పెట్టారంటే, దిస్ ఈజ్ జస్ట్ ఏ ప్రేయర్ నోటీస్, ఓకే, నథింగ్ టు విక్టరీ విత్ యాష్ అని పెట్టారు. అంటే ఇది కేవలం ప్లేయర్కి సంబంధించిన పోస్ట్ మాత్రమే, ఇదేమీ విక్టరీ విత్ యాష్కి సంబంధించింది కాదు అని చెప్తారు. నేను థ్యాంక్ యూ అని చెప్పి ఆయనకి రిప్లై ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి, చూసారు కదా, ఇంత జరుగుతుంది మన దాంట్లో. ఏదైనా సరే, ఏ న్యూస్ అయినా స్ప్రెడ్ అయ్యేటప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, నేను చాలాసార్లు చెప్పాను, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు పోస్ట్ పెట్టినా సరే మెన్షన్ చేస్తారు, అక్కడ ఇది విక్టరీ విత్ యాష్కి సంబంధించిందని మెన్షన్ చేస్తారు. ఎక్కడైనా సరే, అంటే ఆయన పెట్టిన ఎఫ్బీ పోస్ట్లో విక్టరీ విత్ యాష్ అని ఉందా,
అంటే విట్ట విద్యాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు 29వ తారీఖు తెలుస్తుంది ఉంటే డైరెక్ట్గా చెప్తారు. ఇండైరెక్ట్గా చెప్పడం వల్ల పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే మనకి 3 నెలలు దాటిపోయి 4వ నెల కూడా రన్నింగ్ అయిపోతుందన్నమాట. అంటే యాష్ గారు చెప్పింది మనకి నవంబర్ నుంచి, అంటే మీకు స్టార్ట్ అవ్వడం నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి కూడా అయిపోతుంది. అంటే దాదాపు 5 నెలలు అన్నమాట. ఓకే, మనకు విక్టరీ విద్యాకి స్టార్ట్ అయ్యి 5 నెలలు అయిపోతుంది. గతంలో 90 రోజులు మీటింగ్ అన్నారు. మరి ఆ మీటింగ్ స్టార్ట్ చేయకముందే 5 నెలలు కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఆ మీటింగ్ స్టార్ట్ చేయాలంటే ఇంకో 3 నెలలు అంటారు. ఈ రకంగా చూసుకున్నా మనం సిచ్యువేషన్ బట్టి మళ్ళీ ఇది సెప్టెంబర్కి అక్టోబర్కి వెళ్తుందేమో అని భయం వేస్తుంది బేసిక్గా నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మార్చ్ ఎండింగ్ అయిపోయిందండి. పోనీ ఏప్రిల్లోనే స్టార్ట్ చేశారు అనుకున్న ఎగ్జాంపుల్కి, మన ట్రైనింగ్ ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలు అయిపోద్ది. ఇంకొంచెం లేట్ అయితే ఇంకొంచెం లేట్ కూడా అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇక్కడ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం విక్టరీ విద్యాస్ నుంచి కానీ, లేదా ఆన్పేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఆన్పేస్ ఆ ఓఈఎస్ నుంచి కానీ మాత్రమే మనకు వస్తుంది. అంతేగాని మిగతా వాళ్ళు చేసేదంతా కూడా వాళ్ళకంటూ ఒక ఎఫ్బీ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. అంతేగాని ప్రతి పోస్టు మన ఆన్పేస్కు సంబంధించిందే పెట్టాలి, ప్రతి పోస్టు విక్టరీ విద్యాకి సంబంధించి పెట్టాలని రూల్ ఏమీ లేదు కదా ఇక్కడ. ఓకే, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. బేసిక్గా అది మాట జరిగిన మిస్టేక్. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఏ పడితే గ్రూపుల్లో అయితే వాటికి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇలాంటి ఏమైనా అడవులు జరిగితే అది డైరెక్ట్గా మన ఎల్సీ మెంబర్స్ అయితే మీరు నాకు ఈ రకంగా చెప్పినట్టయితే నేను వాళ్ళని కనుక్కుంటాను. దాంట్లో తప్పే ఉంది. ఎందుకంటే జూలీ మేడం నెంబర్ కానీ, లేకపోతే క్రిస్ జాన్సన్ గారి నెంబర్ కానీ ప్రజెంట్ నా దగ్గర ఉంది. రెడ్ రెఫరెన్స్ ఉండేది, బట్ అయింది, మిస్ అయింది. ఎందుకంటే 2-3 ఫోన్లు మార్చాం కాబట్టి ఈ 4.5 ఇయర్స్ జర్నీలో. ఓకేనండి, కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఫైనల్గా వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విక్టరీ విద్యాకి సంబంధించి కానివ్వండి, ఆన్పేస్కు సంబంధించిన కానివ్వండి, ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషను మనకి అఫీషియల్ వెబ్సైట్లో రాలేదు. ఓకే, కాబట్టి డేట్లు టయాలంటారా, మీకు నాకు నచ్చిన డేట్లు టయాలతో ఏదైనా చెప్తే అది జరగాలని మనం మనసులో కోరుకోవాలి తప్ప బేసిక్గా జరిగిపోయిద్ది అని కాదు, అలాగని జరగదేనే కాదు. ఓకే, కేవలం మనం కోరుకుంటున్నాం అంతే. అది జరుగుద్దా జరగదంటే దేవుడి నిర్ణయం, అలాగే కంపెనీ వాళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటుంది. దేవుడి మీద కూడా మనం తోయలేమండి, అది కంపెనీ వాళ్ళు చేస్తేనే అది జరుగుద్ది. ఓకే, ఇప్పుడు బేసిక్గా నేను ఒక వీడియో చేశాను అనుకోండి, ఆ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కొన్నిసార్లు నెట్ సరిగ్గా రాదు, ఎంత అన్లిమిటెడ్ బ్యాలెన్స్ ఉన్నా నెట్ కొన్నిసార్లు రాదు, కొన్నిసార్లు అప్లోడ్ చేసినప్పుడు మధ్యలో ఫెయిల్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు అప్లోడ్ చేశాక కూడా చాలామందికి నోటిఫికేషన్ వెళ్దు. ఇలాంటి చాలా కంప్లైంట్స్ ఉంటాయి. కేవలం ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా కామన్ అన్నమాట. ఓకే, కాబట్టి ఏది కూడా తేలిక కాదండి. నేను దాదాపు రోజు 1.5-2 గంటలు కూర్చొని ఇదంతా కూడా సబ్జెక్ట్ రాసి మీకు అర్థమయ్యేలాగా చేయడానికి నాకు రోజుకి గంట టైం పడుద్ది. కేవలం మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నా వీడియో చూసి చాలామంది అయితే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏం చెప్పావు అనే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. బేసిక్గా వాళ్ళకి అర్థం చేసుకునే అంత స్టామినా ఉంటేనే అర్థమవుతుంది. నేను చెప్పే ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. నేను ఏది పడితే అది వాగను, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బేసిక్గా ఇది మాట ఈరోజు థియరీ. కాబట్టి క్రిస్ జాన్సన్ దగ్గర నుంచి కన్ఫర్మ్ చేసుకున్నాము. ఆ అఫీషియల్గా ఆయనే ఎఫ్బీలో పెట్టాడు, డేట్లు టయాలు చెప్తున్నారు. కానీ నేను ప్రార్థనలు చేస్తున్నాను రా బాబు, అంతేగాని అంతకుమించి మీరు ఆన్పేస్కి విక్టరీ విద్యాకి లింక్ పెట్టమాకండి, నేను చేసే ప్రార్థనలు కానీ చెప్పి ఆయన క్లారిటీగా మనకి రిప్లై ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మనకి ఆన్పేస్ మీద నమ్మకం ఉండడం మంచిది, కానీ అతి నమ్మకం ఉండడం మంచిది కాదు. ఎందుకంటే అతిగా దీని మీద నమ్మకం పెట్టుకొని ఖాళీగా కూర్చోవద్దు. నేను 100 సార్లు చెప్తున్నాను, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. మరి ఏ పనులు లేవండి, మేము ఖాళీగా ఉన్నామని అంటే దానికి తగ్గ ఏదో ఒకటి కుదురుతుంది. ఏదో ఒకటి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని చేసుకోండి. ప్రజెంట్ కంపెనీ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత తీసుకుని దాని తర్వాత మానాలా వద్దని అప్పుడు డిసైడ్ అవ్వండి. అంతేగాని ఎప్పుడో కంపెనీ వస్తుందని ఇప్పుడే మానుకుని ఇంట్లో కూర్చోవడం వల్ల రూపాయి ఉపయోగం మీకు ఉండదు. మీ ఫ్యామిలీని కూడా మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి. నా మాట విని చాలామంది మారారు కాబట్టి నేను కూడా మళ్ళీ 1-2 సార్లు చెప్తున్నాను అనమాట. అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్, నేను ఒక్కనే బాగుపడకూడదు, బాగుపడితే అందరూ బాగుపడాలి. ఓకే, అలా కోరుకోండి ఎప్పుడైనా సరే. ఓకేనండి, కాబట్టి ఏదో ఒక పని మీకు తోచిన పని చేసుకోండి. మీరు ఏమైనా సగంలో చదువు ఆపేస్తే మళ్ళీ కంటిన్యూ చేసి దాన్ని పూర్తి చేసేయండి. దాన్ని బట్టి మీకు ఏదో ఒక జాబ్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. కంపెనీ సైడ్ నుంచి సరిగ్గా అప్డేట్స్ లేవండి. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు, ఏమి ఇస్తున్నారు కూడా ఎవరికి తెలియట్లేదు. కాబట్టి పూర్తిగా డిపెండ్ అయిపోయి దీని మీద ఉండడం అనేది నా దృష్టిలో అనవసరం అని చెప్పి నేను చెప్తున్నాను, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. బట్ ఏంటంటే చాలామంది అప్పట్లో అర్థం చేసుకోలేదు, ఇప్పుడు కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ రిపీట్గా చెప్తున్నాను అనమాట. అలాగే ఇంటర్లింక్లో మైనింగ్లు ఎవరైనా మిస్ చేస్తే మైనింగ్లు చేసుకోండి. అలాగే ఈ వన్ ఆపర్చునిటీలు ఎవరైతే టాస్కులు చేయట్లేదో మీకు యాడ్స్ ద్వారా వచ్చే టాస్కులు చేసుకోండి. ఏప్రిల్ నెలలో మీకు 2 వస్తాయి. ఇక్కడ వన్ ఆపర్చునిటీ వైరల్ పై నుంచి
అప్లికేషన్ అప్డేట్స్ వస్తాయి, వాటి మీద వీడియోలు నేను చేస్తాను. దాని తర్వాత ఇంటర్లింక్ సంబంధించిన అప్లికేషన్ కూడా అప్డేట్ వస్తుంది, వర్షన్ 5.0 వాటికి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. కేవలం ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఆన్పేసో అనే పేరు లేదండి. కేవలం ఏంటంటే ఎక్కువ మన ఫౌండర్స్ ఉన్నారు, అప్పట్లో అప్డేట్స్ గట్టిగా వచ్చినాయి కాబట్టి ఆన్పేసో మీద గట్టిగా వీడియోలు చేసాం మనం అంతే. అలాగని చెప్పి వేరేది ఏమీ చేయను నేను జీవితంలో, నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ ఏంటంటే చేసేది ఏదైతే ఉందో అది మీకు లాస్ లేకుండా ఉండేలాగా ఫ్రీ కాన్సెప్ట్లు ఎక్కువగా చెప్తున్నాను కాబట్టి దానివల్ల పెద్ద నష్టం లేదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మన ఆన్పేస్లో ఉన్న దాదాపు 70% వ్యక్తులు ఇంటర్లింక్లో జాయిన్ అయ్యారు. అలాగే 50% వ్యక్తులు వన్ ఆపర్చునిటీ వైరల్ పేలో జాయిన్ అయ్యారు. ఇంకా చాలా చాలా కాన్సెప్ట్లు ఉన్నారు, ఎవరు కూడా పూర్తిగా డిపెండ్ అయ్యి లేరు. కానీ ఇంకా కొంతమంది అయితే ఉన్నారు ఖచ్చితంగా. వాళ్ళని మనం మోటివేట్ చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా చేయడమే నా యొక్క లక్ష్యం అన్నమాట. ఓకేనండి, వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీకే లుక్స్. థ్యాంక్ యూ ఆల్.